హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు బుల్లబ్బాయ్ ఫ్రమ్ భీమవరం. ఈ రోజు అయితే మా రాజగడ అయితే వచ్చాడమయ్యా. ఇద్దరం అయితే అలాగా ఫీల్డ్ విజిట్ కి అయితే వెళ్తున్నాం అనమాట. రైతులను చూపించమన్నాడు. ఇంక సర్లే కదా అని చెప్పి మా చెరువు దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను. అత్తయ్య వస్తున్నాడు. అత్తయ్యకి పరిచయం చేసి ఇంకా ఫార్మర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా పరిచయం చేసి మన ఫీల్డ్ వర్క్ అంతా చూసుకుని మళ్ళీ అయితే వెళ్ళిపోతాం. పైగా ఈరోజు చక్రిగాడు అలాగే మన ధనాగడ కూడా వస్తున్నారు. వాడు పెళ్లి కదా దగ్గరలో ఉంది, అందుకే రూమ్స్ చూడటానికి అయితే వస్తున్నారు అనమాట. అది కూడా మధ్యాహ్నం వెళ్ళి అక్కడ కూడా కుదిరితే నీట్ గా మనం మంచిగా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఏది బ్రో అయితే రెచ్చిపోతున్నాడు మా ధనాగడ అయితే వచ్చాడు మా. మేమైతే చక్రిగడ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఆడేమో పెద్ద ధరలో కార్డులు పంచి పెడుతున్నాడంట. ఆడి పెళ్లి మా సాగుకు వచ్చింది. ఇక్కడేమో వర్షం వచ్చేస్తుంది. ఇక తడుచుకుంటా వెళ్తున్నాం. ఏం చేస్తాం, తప్పదు మరి, ఫ్రెండ్ కదా. ఆడేమో కార్డ్స్ ఇంపార్టెంట్. ఇప్పుడే మా చక్రిగడ అయితే వచ్చాడు మా. ఇదిగో కొత్త పెళ్లి కొడుకు నెగనెగలు ఆడిపోతున్నాడు. 4 రోజులే పెళ్లి ఉందని చెప్పి ఇప్పుడే బ్యూటీ పార్లర్కి వెళ్ళి వస్తున్నాడు. ఫేస్ ప్యాక్ వేయించుకుంటున్నాడంట. స్వామి చరణ స్వామి మాల్లో ఉన్నాడు. అప్పుడే కాదు 4 రోజులు పోయాక. వీడు పెళ్లి ఎలా ఉన్నా మా చావుకు వచ్చింది మాయ. తెల్లారు లెగిస్తే రూమ్లు దొబ్బేస్తున్నాడు. రూమ్లు 4 రోజులు తిరుగుతున్నాడు. ఎక్కడ రూములు సెట్ అవుతున్నాయి ఈ బడ్జెట్ కి. టైం 1 గంట అయింది. ఈ బడ్జెట్ ఏమో వర్షం. అది కాదు, ఈ బడ్జెట్ ఏమో 3000. వీడు అడిగే రూమ్లు ఏమో 30,000 బడ్జెట్ లో ఉంటాయి. ఎక్కడ దొరుకుతాయి వీడిగా? ఇటు చూడు ఒకసారి. తీయం ఓజీ. రే నీ పెళ్లికి ఎవడో ఉన్నా ఓజీ సినిమాకి వెళ్ళిపోతాం మేము. యానాలకి అప్పుడు ఉండడు. మొత్తం అందరినీ ఓజీ సినిమాకి కాలితే టికెట్లు తీసేస్తాను, తీసుకెళ్ళిపోతాను. పుట్ట 10,000. కింద స్కానర్ ఇస్తాం మాయ. ఎవడన్నా మా చక్రిగడ పెళ్లి చదివింపులు చదివిస్తా అనుకుంటే దానికి వేసింది అమౌంట్. మేమైతే గ్రీన్ వీల్ రూమ్స్ అయితే బుక్ చేసామయ్యా. అక్కడ నుంచి ఆకలిహేస్తుందని చెప్పి భీమాస్కి వెళ్ళి ఒక పట్టు అయితే పట్టేసాం. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. అడ్రస్ వచ్చేసి ఇంతకుముందు శ్రీశైలం రోడ్లో ఉండేది. ఇప్పుడు అక్కడ నుంచి ఎస్ఆర్ గేర్ పక్కన సీతయ్య ఉంటుంది కదా, అక్కడికి అయితే మార్చారు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అదైతే మీకు సపరేట్గా ఒక వ్లాగ్లో అయితే ఇస్తాను. ఇప్పుడైతే మా ధనగారిని నా లక్కల దగ్గర దింపేసి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఇంటికైతే వచ్చేసామయ్యా. మళ్ళీ మా రాజుగడ వచ్చాడు. చెరువు దగ్గరికి వెళ్దాం అంటున్నాడు అనమాట. అక్కడ ఏదో డివైస్ ఏదో ప్రాబ్లం వచ్చిందంట. అందుకని చెప్పి మళ్ళీ చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాం. అక్కడ ప్రాబ్లం రెక్టిఫై చేసి మరి ఇంటికైతే వచ్చేద్దాం. మేమైతే ఫీల్డ్ లొకేషన్కి అయితే వచ్చేసామయ్యా. చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఎదరైతే మా రాజుగడ వెళ్తున్నాడు. అయితే ఫీల్డ్ దగ్గరికి అయితే వచ్చామయ్యా. అదిగో ఎదర మా రాజుగడ నడుస్తున్నాడు. పాపం డ్యాన్స్ ఏం చేస్తున్నాడు. ఇందాక వర్షం పడింది, మొత్తం బురద అనమాట. నేనే వేస్తున్నాను రా డాన్స్. నువ్వు వేస్తున్నావా? మరే చెరువులు అనుకుంటే మామూలు విషయం అనుకుంటున్నానంటే ఇక దోల తీరిపోతుంది. డైలాగ్ చెప్పినంత ఈజీ కాదు అక్కడ. ఏది అక్కడ పెట్టారు డివైజ్? అదిగో ఎదురుందా? ఏంటో ఎందుకు ఆగిపోతున్నాడు అంతమంది? ఆ ఛాంబర్ ప్రాబ్లం అంట. ఛాంబరా? ఓకే. ఒక రోజు అప్ అండ్ డౌన్ డివైస్ అయితే 10 days బ్యాక్ అయితే మీకు ఇచ్చారంటమయ్యా. కాకపోతే మా వాడు మొత్తం 20 మైళ్ళు వేసేస్తున్నాడు, మొగ్గలు వేసేస్తున్నాడు. రోజు ఏదో కంప్లైంట్ వస్తుందంటే అది. ఇదిగో మనం అయితే డివైస్ దగ్గరికి అయితే వచ్చాం. ఒకసారి ఏం చేస్తున్నాడు ఏంటో చూద్దాం. ఇదే డివైస్ అనమాట. ఇదేంటంటే ఆటోమేటిక్గా మనకి గన్ షాట్ సౌండ్ ఇస్తుంది అనమాట. ఎవ్రీ 10 minutes ఒకసారి మనం టైమర్ సెట్ చేసుకునేదాన్ని బట్టి. ఇదైతే మన వాళ్ళు 10 days బ్యాక్ సెట్ చేశారు. కాకపోతే వర్షం నీళ్ళు వెళ్ళిపోవడం వల్ల ఇబ్బంది అయింది, కానీ డివైస్ అయితే పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. వర్షం నీళ్ళు వెళ్ళడం వల్ల ఏదో ఇబ్బంది అయిందంట. అందుకని చెప్పి మనవాడు చూడడానికి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా 10 ఎకరాల నుంచి పైకి ఎవరికైనా చెరువులు ఉంటే వాళ్ళైతే మన వాళ్ళు అయితే కాంటాక్ట్ అవ్వండి. మంచి డివైస్. ఏంటంటే మనం ఎలాగో మనం పెట్ల కొడతా ఏమనుకుని పెట్టుకుంటాం, వాడికి 30,000 అవుద్ది. దాని బదులు డివైస్ తీసుకున్నాం అనుకోండి, ప్రతి 10 నిమిషాలకు ఆటోమేటిక్గా ఫైర్ అవుద్ది. అది వచ్చే మ్యాన్ పవర్, వితౌట్ మ్యాన్ పవర్ ప్రతి 10 minutes ఒకసారి ఫైర్ అవుద్ది అంట. మనకైతే చాలా యూజ్ అవుద్ది. మన భీమవరం చుట్టుపక్కల ఎలాగో చెరువులే కాబట్టి మన చెరువులో ఉన్న వాళ్ళకి అయితే చాలా యూస్ఫుల్ అనమాట. కాకపోతే ఒకటి ఏంటంటే ఈ ఎండలో తిరిగి వచ్చి మొత్తం మాడిపోయాం, దోలు తీరిపోతుంది. డెడ్ బాడీ అయ్యో మొత్తం రెయిన్ వాటర్
దానివల్ల దెబ్బైనట్టుంది ఇది. వేకెన్సీ లేదు ఆ? అసలు. ఒక్కసారి నా చుట్టుపక్కల లొకేషన్ చూడండి, మామూలుగా లేదు. ఇదిగో మా భీమవరం అంటే మొత్తం ఇలాగే ఉంటాయి, చుట్టుపక్కల మొత్తం చెరువులు, మొత్తం రొయ్యల చెరువులు అనమాట. మామూలుగా ఉండదు భీమవరం అంటే. అలాగే కష్టం కూడా అలాగే ఉంటుంది, దోలు తీరిపోద్ది. మరి చెప్పినంత ఈజీగా అది. చూస్తున్నారు కదా, ఎండలో మాడిపోతున్నాం మేమైతే. ఇక్కడ నుంచి మన చెరువు కూడా దగ్గర మీకు కనపడుతుంది కదా, మీకు వీడియో కనపడుతుంది కదా, వెనకాల 2 చెరువు అనమాట ఉంది. అయ్యో ఎండ అయితే మామూలుగా లేదు, కొట్టేస్తుంది, గుమ్మాయించేస్తుంది అందాక నుంచి ఫుల్గా. మీడేమో భీమవరం నుంచి వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ పొద్దున్న ఒకసారి వచ్చాడు, ఇప్పుడు వచ్చాడు. మొత్తం దోలు తీరిపోతుంది ఎండలోని. అయ్యో ఓకే. సో హాట్స్పాట్ కనెక్ట్ చేయడం, సో దాంతో కనెక్ట్ చేయడం వల్ల ఎక్కడున్నా యాక్సెస్ చేయొచ్చు దాన్ని. మన ఫోన్ హాట్స్పాట్ అక్కడ నుంచి మన ఫోన్ హాట్స్పాట్ తో వాళ్ళు అక్కడ నుంచి యాక్సెస్ చేస్తారు. ఎవరు మీ కంపెనీ వల్ల? కంపెనీ వాళ్ళు యాక్సెస్ చేసి ఆటోమేటిక్గా సౌండ్ ఇస్తారు. ఏమైనా టైం మార్చాలన్నా లేదా ఇంకేమైనా చేయాలన్నా అంతా చేస్తారు. ఇంకోటి ఏంటంటే మనకి ప్రతి 10 minutesకి ఫైర్ వస్తుంది కదా, ఒకవేళ కంటామినేషన్ ఉందంటే చుట్టుపక్కల అటు కానీ ఇటు కానీ ఎటైనా కంటామినేషన్ ఉందంటే డైరెక్ట్ ఫార్మర్కి యాక్సెస్ ఇచ్చేస్తారు. ప్రతి 3 minutesకి సౌండ్ వస్తుంది. అప్పుడు జస్ట్ ఫార్మర్ మెసేజ్ చేయాలి, మేము ఒక నెంబర్ ఇస్తాం, ఆ నెంబర్కి ఫైర్ అని మెసేజ్ చేయగానే ఆటోమేటిక్గా 3 minutesకి ఫైర్ అనేది ఇనిషియేట్ అయిపోద్ది. ఓకే, వితౌట్ మ్యాన్ పవర్ అనమాట. 4 అయిందనమాట. 4కి ఫీడ్ సప్లై ఇస్తారు. అదిగో ఫీడ్ బాయ్ అయితే ఫీడ్ వేస్తున్నాడు. ఇక్కడ మన భాషలో చెప్పాలంటే మేత కొడుతున్నాడు. డైలీ 4 meals అయితే ఇచ్చుకుంటాం మనం. దాంట్లో 4 PM మీల్ ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడు మీకు వీడియోలో కనపడుతుంది కదా, ఇదే డివైస్ అనమాట. మయ్య ఒకసారి మా రాజుగారు చెప్తాడు ఏమేమి ఫిట్ చేశారో, మీరైతే వినండి. అక్కడ అది ఆక్సిజన్ సిలిండర్, అది గ్యాస్ సిలిండర్ అనమాట. సో ఈ 2 మెయిన్ కాంపోనెంట్స్ మన డివైస్కి. ఓకే. సో ఈ రెండిట్ల నుంచి మనకి ఫోమ్ అనేది ఇనిషియేట్ అవుద్ది, ఆ తర్వాత ఫైర్ అనేది మనకి ఇనిషియేట్ అవుతుంది. మెయిన్ కాంపోనెంట్స్ ఈ 2. అక్కడ క్లోజ్ చేసి ఉంది కదా, అది మెయిన్ బాక్స్ అనమాట. సో కనెక్షన్స్ ప్రతిదీ ఆ డివైస్కి వెళ్ళే ప్రతి కనెక్షన్స్ అన్ని అందులో ఎన్క్రిప్ట్ అయి ఉంటాయి. సో అక్కడ నుంచి మనకి డేటా తీసుకుని డైరెక్ట్ ఫైర్ అనేది ఇనిషియేట్ చేసేస్తుంది అనమాట. ఓకే, వచ్చింది సార్. అదిగో చూసారు కదా మీరు. అదే సార్, సౌండ్ అయితే అదర కొట్టేస్తుంది, మామూలుగా రావట్లేదు సార్. సౌండ్ అంతేనా సార్? డొక్కు పడేసాడు పాపం, తిరిగేస్తున్నాడు మొత్తం గిర్ర 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 గిర్రమని. మేమైతే ఇప్పుడే డివైస్ అయితే సెట్ చేసామయ్యా, తిరిగి మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఈ ఎండ మాత్రం మామూలుగా లేదు, ఈరోజు కొట్టేస్తుంది. మీకైతే ఈ వీడియోలో అసలు డివైస్ ఏంటి, దేని గురించి, అసలు మనకి ఎలా యూజ్ అవుద్ది, ఎన్ని ఎకరాస్కి పెట్టవచ్చు ఏంటి అని మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను. మా రాజుగారితో చెప్పిస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాడు కాంటాక్ట్ కూడా ఇస్తాను, వాడిని అయితే కాంటాక్ట్ అవ్వండి. మన చుట్టుపక్కల మన ఎక్కువ రైతులందరికీ అయితే చాలా యూస్ఫుల్ అనమాట అది. ఎందుకంటే మనం ఎట్లా ఉండి పెట్టుకున్నా నెలకి ఎలా లేదన్నా 30-40 వేలు తీసుకుంటాడు. దాని బదులు మనం డివైస్ అయితే 1,50,000 అంట, లేదంటే మనకి లీజుకి కావాలంటే లీజుకి కూడా ఇస్తారు వీళ్ళు. పర్ మంత్ 10,000 అలాగే ఎంతో ఇస్తున్నారు. వాళ్ళతో అయితే మాట్లాడుకోవచ్చు. ఒకసారి మీకు డీటెయిల్స్ అన్నీ నేను అయితే ఇస్తాను.